సో ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ అబుదాబిలో అదరగొట్టింది. అసలు ఊహించని మలుపులు, ఫుల్ డ్రామా, ఇంకా చెప్పాలంటే పిచ్చెక్కించే ఎక్సైట్మెంట్. అసలు ఈ ఆక్షన్లో ఏం జరిగింది, ఆ కథేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇది జస్ట్ ఒక ఆక్షన్ కాదండి, ఇదొక హిస్టరీ, చరిత్ర సృష్టించిన ఈవెంట్. రికార్డులు బద్దలైపోయాయి, ఎవ్వరూ ఊహించని షాక్స్ తగిలాయి. కొంతమంది ప్లేయర్ల లైఫ్ అయితే జస్ట్ ఒకే ఒక రాత్రిలో కంప్లీట్గా మారిపోయింది. సరే, ఇక అసలు మ్యాటర్లోకి వస్తే మొదటగా ఈ క్రోర్పతి కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే కోట్లలో మునిగి తేలిన ఆ సూపర్ స్టార్స్ ఎవరసలు, వాళ్లకోసం ఫ్రాంచైజీలు ఎందుకంతలా కొట్టుకున్నాయో చూద్దాం పదండి. ఈ కథలో మన ఫస్ట్ హీరో ఎవరంటే కోల్కతా నైట్ రైడర్స్. వాళ్ళు టైటిల్ డిఫెండ్ చేయడానికి ఎంత సీరియస్గా ఉన్నారో వాళ్ల మొదటి బిడ్తోనే క్లియర్గా చెప్పేశారు. ఒకే ఒక ప్లేయర్ మీద వాళ్ళు పెట్టిన బెట్ మొత్తం ఆక్షన్కే హైలైట్గా నిలిచింది. ఆ ప్లేయర్ క్యామరాన్ గ్రీన్. కేకేఆర్ అతనికొన్న ప్రైజ్ ఎంతో తెలుసా? ఏకంగా 25.20 కోట్లు, 25.2 crores. ఆ ఫిగర్ స్క్రీన్ మీద పడగానే యాక్షన్ హాల్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఐపీఎల్ హిస్టరీలోనే ఒక ఓవర్సీస్ ప్లేయర్కి ఇదే ఆల్ టైమ్ హైయెస్ట్ ప్రైజ్. వావ్! ఇంత భారీ ధర పెట్టడానికి కారణమేంటి? సింపుల్, గ్రీన్ ఒక కంప్లీట్ ప్యాకేజ్. బ్యాటింగ్లో విధ్వంసం, బౌలింగ్లో వికెట్లు, ఫీల్డింగ్లో చురుకుదనం, 3 డిపార్ట్మెంట్స్లోనూ ఇతను కింగ్. కేకేఆర్ మళ్లీ టైటిల్ గెలవాలంటే కావలసిన ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఇతనే అని వాళ్లు బలంగా ఫిక్స్ అయ్యారన్నమాట. అయితే కేకేఆర్ కథ ఇక్కడితో అయిపోలేదు. వాళ్లు అక్కడితో ఆగలేదు. వాళ్ల ప్లాన్ ఏంటో ఇంకా క్లియర్గా చూపించారు. వాళ్లు ఇంకో పెద్ద షాక్ ఇచ్చారు. ఈసారి టార్గెట్ వాళ్ల బౌలింగ్ అటాక్. ఎవరిననుకుంటున్నారు? మతీషా పతిరానా, యార్కర్ల కింగ్. డెత్ ఓవర్లలో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేగల బౌలర్. అతని కోసం కేకేఆర్ ఏకంగా 18 కోట్లు పెట్టింది. ఇప్పుడు ఆలోచించండి, ఒకవైపు గ్రీన్, మరోవైపు పతిరానా. ఈ కాంబినేషన్తో కేకేఆర్ టీం ఇప్పుడు దాదాపు అన్బీటబుల్లా కనిపిస్తోంది కదా. సరే, ఈ కోట్ల వర్షం, ఈ స్టార్ల కథ అంతా ఒకెత్తు. కానీ అసలు గుర్తింపు కూడా లేని యంగ్ ప్లేయర్స్ సృష్టించిన సెన్సేషన్ ఉంది చూశారు, అదొక వేరే లెవెల్. ఈ యాక్షన్లో రియల్ స్టోరీ రాసింది ఈ కుర్రాళ్లే. ఇప్పుడు వాళ్ల వైపు చూద్దాం. ఈ యంగ్ టాలెంట్ విషయంలో అందరికంటే ముందు నిలబడింది ఎవరంటే చెన్నై సూపర్ కింగ్స్. వాళ్లు ఫ్యూచర్ మీద పెద్ద బెట్ వేశారు. 2 యంగ్ ప్లేయర్స్, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ. వాళ్ల జీవితాలు ఈ ఒక్క ఆక్షన్తో పూర్తిగా మారిపోయాయి. ఒక్కసారి ఊహించండి, వాళ్ల బేస్ ప్రైజ్ జస్ట్ 30 లక్షలు. కానీ ఆక్షన్ ముగిసేసరికి ఏం జరిగిందో తెలుసా? ఇద్దరూ చెరో 14.20 కోట్లకు అమ్ముడయ్యారు. 30 లక్షల నుంచి 14 కోట్లు. ఇది నమ్మశక్యంగా లేదు కదూ. ఐపీఎల్ హిస్టరీలోనే అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఇదే జాయింట్ హైయెస్ట్ ప్రైజ్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళిద్దరూ ఫ్యూచర్ స్టార్స్ అని. సరే, ప్రతి యాక్షన్లో ఉన్నట్టే ఈసారి కూడా కొన్ని షాక్స్, కొన్ని స్మార్ట్ డీల్స్ జరిగాయి. కొన్ని పెద్ద పేర్లు అమ్ముడిపోక షాకిస్తే, కొన్ని టీమ్స్ చాలా తక్కువ ధరకే మంచి ప్లేయర్స్ని కొట్టేసి అందర్నీ ఆశ్చర్యపరిచాయి. మిగతా కొన్ని ఇంపార్టెంట్ డీల్స్ చూస్తే, సన్ రైజర్స్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ని బూస్ట్ చేయడానికి లివింగ్ స్టోన్పై 13 కోట్లు కుమ్మరించింది. లక్నో వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లీస్ని తీసుకుంది. ఇక జమ్మూ కాశ్మీర్ సెన్సేషన్ ఔకీబ్ నబీ ఢిల్లీకి వెళ్తే, స్పిన్నర్ రవి బిష్నోయ్ రాజస్థాన్కి, ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఆర్సీబీకి వెళ్లారు. కానీ అసలైన షాక్ ఏంటంటే, కొన్ని పెద్ద పేర్లు ఫస్ట్ రౌండ్లో అన్సోల్డ్. ఎవరు వాళ్ళని కొనలేదు. పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, డెవన్ కాన్వే లాంటి ప్లేయర్స్కి మొదట ఒక్క బిడ్ కూడా రాలేదు. చూసారా, యాక్షన్ ఎంత అన్ప్రెడిక్టబుల్గా ఉంటుందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక దీనికి కంప్లీట్ ఆపోజిట్ యాక్షన్కే బెస్ట్ డీల్. కిల్లర్ మిల్లర్ అంటే డేవిడ్ మిల్లర్ని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం తన బేస్ ప్రైస్ అంటే 2 కోట్లకే కొట్టేసింది. చాలామంది ఎక్స్పర్ట్స్ దీన్ని అబ్సల్యూట్ స్టీల్ అంటున్నారు. నిజంగా ఇది ఒక దొంగచాటు డీల్ లాంటిదే. ఓకే, ఇన్ని కొనుగోళ్ల తర్వాత ఇప్పుడు అందరి మైండ్లో ఉన్న ప్రశ్న ఒక్కటే: ఏ టీం ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది? ఒక్కో టీం ప్లాన్ ఏంటి? ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. చూడండి, కేకేఆర్ అయితే గ్రీన్, పతిరానాతో ఒక కంప్లీట్ ప్యాకేజ్ తయారు చేసుకుంది. వాళ్లు ఖచ్చితంగా టైటిల్ ఫేవరెట్స్. మరోవైపు సిఎస్కే ధోనీ తర్వాత ఏం చెయ్యాలనే ఫ్యూచర్ ప్లాన్తో యంగ్ ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేసింది. ఎస్ఆర్హెచ్ వాళ్ల హిట్టింగ్ని మరింత పవర్ఫుల్ చేసుకుంటే, ఢిల్లీ మాత్రం చాలా స్మార్ట్గా తక్కువ బడ్జెట్లోనే టీంని స్ట్రాంగ్ చేసింది. ఆల్మోస్ట్ ప్రతి టీం వాళ్ల వీక్నెస్ని సరిచేసుకునే ప్రయత్నమైతే గట్టిగానే చేసింది. యాక్షన్ అయిపోగానే క్యామరూన్ గ్రీన్ నవ్వుతున్న ఫోటోలు, ఆ అన్క్యాప్డ్ ప్లేయర్ల ఆనందం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సో డబ్బు, డ్రామా, అంచనాలు ఇవన్నీ ముగిశాయి. ఇప్పుడు అసలు సిసలైన యుద్ధం గ్రౌండ్లో మొదలు కాబోతోంది. మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే: కేకేఆర్ మళ్లీ టైటిల్ కొడుతుందా? సిఎస్కే వేసిన ఫ్యూచర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? లేక ఈసాలా కప్ నమ్దే అంటూ ఆర్సీబీ ఫైనల్గా ట్రోఫీని ముద్దాడుతుందా? ఈ ఆక్షన్ తర్వాత ఏ టీం ఛాంపియన్ అవుతుందనిపిస్తోంది? అసలైన పోరు త్వరలోనే స్టార్ట్ అవుతుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.